నమస్తే, తెలుగు మనకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో డీజిల్ పెట్రోల్ కొరత తీవ్రమైనటువంటి పరిస్థితి. ఓ పక్కన ప్రభుత్వాలు, మరో పక్కన ప్రజలు దీని మీద తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు. అయితే ఉన్నట్టుండి డీజిల్కి పెట్రోల్కి ఎందుకు కొరత వచ్చింది? అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరగటం దీనికి ప్రధాన కారణమా, లేదంటే లోకల్గా ఉన్న సిండికేట్లు ఈ మాయాజాలం చేస్తున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ పొలిటికల్ నాయకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గడిచిన వారం రోజులుగా చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా డీజిల్ కొరత, కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ కొరత, ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చిందంటారు అసలు ఈ పరిస్థితి? జనరల్గా పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీల ద్వారాగా పంపిణీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి దాదాపు మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే 4510 పెట్రోల్ బంకులు ఉన్నటువంటి పరిస్థితి. దీనికి రెగ్యులర్గా ఏ మోతాదులో ప్రజల యొక్క ఉపయోగార్థం, రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఏ వింత స్థాయిలో ఉపయోగం జరిగింది, దాన్ని ఆయా పెట్రోల్ బంకుల్లో నుంచి తీసుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కాకుండా వ్యాపారానికి సంబంధించినటువంటి, సపోజ్ ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు, అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి, వాటికి ట్యాంకర్లకు ఆయిల్ కావాలి, అక్కడ జరుగుతున్నటువంటి మిషన్లకి కావాలి కన్సూమ్గా, వాణిజ్యపరంగా. అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కూడా కంపెనీకి లెటర్ ఇండెంట్ పెడతా ఉంటాడు. వీటన్నిటికి సంబంధించినటువంటి దానిలో ఆయిల్ కంపెనీలకి ఎంత అవసరం ఉంది, ఈ రోజుకి మనం ఎంత ఆయిల్ వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటిది మీరు చూస్తే, ఈ దేశంలో ఆయిల్ స్టోర్ చేసేటటువంటి స్థలాలు ఆంధ్రాలో కూడా ఒకటి ఉంది, వైజాగ్ ఒకటి, కర్ణాటక ఒకటి. అంటే దాన్ని ఏం చేస్తారంటే ప్రపంచంలో వచ్చేటటువంటి ఆయిల్ అన్నింటినీ కూడా ఈ రెండు ప్రాంతాలు పెట్టి ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటిది దేశం మొత్తానికి కూడా. ప్రపంచంలో నుంచి వచ్చేటటువంటి ఆయిల్ అన్ని కూడా ముందు వైజాగ్ రావాలా, లేదా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి రావాలి, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉంటుంది. ఇటువంటిది ఉండి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి వారం రోజుల నుంచి తీవ్రమైన ఇబ్బంది. మీరు మళ్ళీ చూస్తే ఒక మాట చెప్పక తప్పదు. మనం నోట్ల రద్దప్పుడు చూసాం, రోడ్ల మీద నిలబడి ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఎండలకు కూడా జనాలు మరణించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. కానీ పట్టుకుంది ఏమీ లేదు, కొండందోవి ఎలికి కూడా పట్టుకోలేకపోయారు వీళ్ళు. సరే, అదొక పెద్ద సబ్జెక్టు, తీవ్రవాదులు, నల్లధనం, ఇవన్నీ కూడా. కానీ ఇవాళ ప్రజా అవసరాలు ఎంత కావాలి అని చెప్పి తెలిసినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మగా నీరెత్తినట్టుగా. ఆయనేమో ఎలక్షన్ ప్రచారంలో బిజీగా ఉంటాడు నరేంద్ర మోడీ గారు. హౌరా నదిలో కూర్చొని ఫోటోషూట్ చేసుకుంటూ ఉంటాడు. నేను చేపలు తినే సంస్కృతి, దాని గురించి దీని గురించి మాట్లాడితే, ఎన్నికలు వచ్చేటప్పుడు ఎన్నికల ప్రచారాలు బిజీ అయ్యి ఇవాళ దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడిపోయినాయి. కానీ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, దాన్ని తప్పుదారికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 4510 పెట్రోల్ బంకులు ఉంటే కేవలం 221 బంకులు మూతపడినాయండి అని చెప్పి అధికారులు తప్పుడు సమాచారం ఇస్తారు అధికారులకి. ఇవాళ రేపట్లో ఏమైపోయిందంటే, మంత్రులేమో కింద అధికారులను అరవటం, ఎమ్మెల్యేలేమో అధికారులు, దానికి సంబంధించిన అధికారులు. ఇవాళ మీరు చూస్తే సివిల్ సప్లై మంత్రి ఉండాలా, సివిల్ సప్లై మంత్రికి డిపార్ట్మెంట్లోకి వచ్చేటటువంటి పరిస్థితి ఇది. దాన్ని ఏ విధంగా మానిటరింగ్ చేయాలో తెలియదు. ఆయిల్ కంపెనీ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదో తెలియదు. ఈ పెట్రోల్ బంక్ వాళ్ళని కూడా మేము వెళ్ళి కలవటం జరిగింది. పెట్రోల్ బంక్ వాళ్ళు ఏమంటారు, మాకు అసలు అక్కడి నుంచి రానివ్వట్లేదండి, మేము ట్యాంకర్ పంపించుకున్నాం, మేము అద్దెస్తున్నాం ట్యాంకర్కి, వాడు అక్కడ ఫిలప్ చేయకపోతే మేము ఎక్కడి నుంచి కొట్టేయాలా, మీరు కొట్టమాకండి, మాకు అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల వల్ల మేము నష్టపోతున్నామని చెప్తారు. ఒకవైపు ప్రభుత్వాలు ఏం చెబుతున్నారు, నరేంద్ర మోడీ గారు ఏం చెబుతున్నాడు, పెట్రోలియం శాఖ మంత్రి ఏం చెబుతున్నాడు, దేశంలో గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కిరోసిన్ కానీ ఎక్కడ కూడా కొరత లేదు, ఇది కృత్రిమంగా కొరత అంటారు. ఇంతకన్నా వైఫల్యమైనటువంటి మాటలే ఉంటాయి, ఇంతకన్నా సిగ్గు లజ్జాకరం లేనటువంటి మాటలే ఉంటాయి. ప్రభుత్వం ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళు రోడ్ల మీద ఎందుకు ఉంటున్నారు? కరెక్ట్గా అంటే మీరు చెప్పినట్లుగా అమరావతి ప్రాంతంలో, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, అదేవిధంగా మిగతా జిల్లాల్లో కూడా పోల్చుకుంటే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి కొరత అయితే ఉంది. ఎక్కడ ఫిల్ చేయట్లేదు, ఎక్కడ డీజిల్ కొట్టడం లేదు, ఆ పెట్రోల్ కూడా రావట్లేదు. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం మీరు అన్నట్లుగా హడావుడి చేస్తున్నారు. ఎక్కడైతే డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళు పెట్రోల్ కొట్టడం, డీజిల్ కొట్టడం అంతా ఇక్కడ ఏం లేదని ఒక బిల్డప్ ఇస్తున్నారు. అసలు అంటే
కంపెనీల నుంచి బంకులు వాళ్ళకి రావడం లేదా, లేకపోతే బంకుల వాళ్ళు దాచేస్తున్నారు? లేదు బంకులు ఎన్ని దాచి పెడతారు సార్? వాళ్ళకి ఉన్నదే ఒక 2 ట్యాంకులకి కెపాసిటీకి సంబంధించినటువంటి ట్యాంక్ ఉంటుంది. 2 ట్యాంకులు మించి వాళ్ళ దగ్గర ఆపుకోవడానికి కూడా శక్తి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకు ఉండేదే 2 లేదా మ్యాక్సిమం 1 చిన్న బొంకులు అయితే 1 ట్యాంక్కి, రెండోడికి అయితే 2 ట్యాంకులు నిల్వ చేసేటటువంటి కెపాసిటీ. వాడికి అమ్మితేనే కదా కమిషన్ వచ్చేది. కానీ ఇది పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. దీని వెనక పెద్ద అవినీతి జరగబోతూ ఉంది. ఎందుకంటే రేపు 29 ఎన్నికలు, ఈ నెల 29వ తారీఖున రేపే ఎన్నికలు అయ్యేదాకా ఆగి అంతర్జాతీయంగా వచ్చినటువంటి మన క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు కూడా మన ఈ మధ్యలో మనోళ్ళు తగ్గించరు. ఆయిల్ని ప్రభుత్వం ద్వారా సంపాదించుకునే ఒక వనరుగా తయారు చేసుకున్నారు. మీరు గుర్తుంటే కాంగ్రెస్ హయాంలో 69 రూపాయలు క్రూడ్ ఆయిల్ ఉన్నప్పుడు ఒక బ్యారెల్ రేటు, ఇక్కడ మేము 60 రూపాయలకి ఇచ్చినటువంటి పరిస్థితి, ప్రభుత్వం సబ్సిడీ భరించినటువంటి పరిస్థితి. ఇవాళ పూర్తిగా క్రూడ్ ఆయిల్ 120 రూపాయలకి వెళ్ళినప్పుడు కూడా మనోళ్ళు 100 రూపాయలు 110 రూపాయలు తీసుకెళ్ళి విపరీతంగా పెంచి దాని మీద ఒక ఆదాయ వనరుగా చేసి కన్సూమర్ ప్రజల్ని నటించేటటువంటి పరిస్థితిని మనం గమనించాలి. ఇవాళ సార్ మీరు కూడా గతంలో ప్రభుత్వంలో పనిచేశారు. అసలు ఏంటి డీజిల్ పెట్రోల్ మీద ప్రభుత్వానికి ఎంత వస్తుంది, ఎంత పన్ను వేసి ప్రజలకు అమ్ముతారు? మీకేమన్నా అసలు ఉందా ఐడియా? ఈ పూర్తిగా సార్ ఇది పన్ను అనేటటువంటి కారణం దాన్ని మేము ఒకటి అడిగాం, పెట్రోల్ డీజిల్ జిఎస్టీలో తీసుకురండి. పెట్రోల్ పార్లమెంట్లో అడిగాం మేము, పెట్రోల్ డీజిల్ మీరు ఈ విధమైనటువంటి అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినా కూడా మీరు ఇక్కడ తగ్గట్లా. మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు చిన్న దేశాలు, మనకన్నా తలసరి ఆదాయం తక్కువ ఉన్న దేశాలు, మనం కొంత ఆర్థిక సహాయం చేస్తే నిలదొక్కునేటటువంటి దేశాలు కూడా మనకన్నా తక్కువ అమ్ముతున్నారు పెట్రోల్ డీజిల్ రేట్లు, కిరోసిన్ రేట్లు. మనం డబ్బులు తిరుగులు అమ్ముతున్నటువంటి పరిస్థితి. దీని ఒక ఆదాయ వనరులు ఏంటంటే నరేంద్ర మోడీ గారి యొక్క బినామీలు, నరేంద్ర మోడీ గారు అనుచరులు ఎవరైతే, వాళ్ళు మీరు చూడండి ఆయిల్ కంపెనీల్లో పెద్ద షేర్ ఎవరు చేస్తారంటే సపోర్ట్ తీసుకొచ్చేటటువంటిది కానీ కాంట్రాక్ట్ కానీ ఇచ్చేటటువంటి కాంట్రాక్ట్ కానీ నరేంద్ర మోడీ గారి యొక్క బినామీలు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అదేవిధంగా అమ్మి లాభాలు ఆర్జించేటటువంటి పరిస్థితి. దేశంలో ఇవాళ ఒక 17-20 కంపెనీలు తప్ప, నరేంద్ర మోడీ కనుసన్నల్లో మెరిగే కంపెనీలు తప్ప ఏ కంపెనీ లాభాలు లేవు. ఇవాళ షేర్ మార్కెట్ సెన్సెక్స్ కూడా ఈ 17-20 కంపెనీలతోనే షేర్ మార్కెట్ ఇండెక్స్ కింద మీద పడుతూ ఉంది. దేశంలో 70-80% కంపెనీలు ఇవాళ నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వంలో నిర్మాణ రంగంలో కానివ్వండి, అభివృద్ధిలో కానీ ఎక్కడ వెసులుబాటు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వాలు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం 250 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. ఎందుకు సార్ డీజిల్ మీద పెట్రోల్ మీద ఇంత ఆదాయం వస్తుంది కదా, ఇంకా ఎందుకు అప్పులు? ఇదే ఇక్కడ దానికోసమే లెక్కలు చెబుతూ ఉంటే లెక్కలు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. కేవలం ఆయా కంపెనీలకి లబ్ధి చేకూర్చడానికి ఆర్థికంగా బడ్జెట్ కూడా ముందుగానే వాళ్ళు డిక్టేట్ చేసినట్టే చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఇదే అడుగుతున్నారు, ఆర్థిక బడ్జెట్ మీరు పెట్టేటప్పుడు దేశ బడ్జెట్లో ఎంతమంది భాగస్వాములు చేస్తున్నారు? మీరు కేవలం 20-25 మంది నరేంద్ర మోడీ కనుసన్నల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన విధానంతో నడిచేటటువంటి కొంతమంది, మీరు దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి లబ్ధి చేకూర్చడానికి ఆయా సంబంధించినటువంటి అధికారులు ఎవరన్నా ఉన్నారో దీంట్లో అంటే ఒక్క సమాధానం లేదు. 20కి 20 మంది నరేంద్ర మోడీ గారికి ఆర్ఎస్ఎస్తో ముడిపడి ఉన్నటువంటి అధికారులే ఉంటారు. వాళ్ళకి నేను అంటుంది ఇప్పుడు దానికి కులం మతం అనేది తీసి పక్కన పెడితే మనం మాట్లాడుకునేది డీజిల్ పెట్రోలు. ఇది నిత్యావసరం అయిపోయింది. గతంలో వేరే వాళ్ళు ఎవరో వాడేవాళ్ళు, కారే ఉన్న వాళ్ళే కొనుక్కునేవాళ్ళు డీజిలు, లేకపోతే కొంతమంది మాత్రం వాడేవాళ్ళు. కానీ ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరికి బైకు, ప్రతి ఒక్కరికి కారు అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు బైకు కారు కూడా బ్యాంకర్సు వాడిని అసలు బౌండ్ చేసేస్తారు. ప్రతి ఇంట్లో 1, 2, 3 బైకులు వచ్చేసింది చిన్నపిల్లల దగ్గర నుంచి. వాడిని కన్సూమ్కి అలవాటు అయిపోయాడు. మీ బ్యాంకర్స్ కూడా డైలీ ఫోన్ చేసి మీకు బ్యాంక్కి లోన్ ఇస్తాం, బండికి ఇస్తాము, అప్లైకి ఇస్తాం, లేదా ఇంట్లో కావాల్సిన వస్తువులకు ఇస్తామని చెప్పి అతని బ్యాంకుకి అప్పుదారుని చేసేసారు.
మీరు కావాలని చూడండి, ఇంటికి 2-3 బైకులు, 2 కార్లు. అది 2004 నుంచి కూడా జరిగింది సార్. లేదు, మీ ప్రభుత్వంలో కూడా 25 రూపాయలు 30 రూపాయలు ఉన్న డీజిల్ 2014 అయ్యేసరికి 60 రూపాయల పైన దాటిపోయింది. మాది ఎక్కడుంది? మా దగ్గర 40 రూపాయలకు వచ్చింది. 40 రూపాయల నుంచి 63 రూపాయలు ఉంది కదా, మీరు ఒప్పుకుంటారా? 2014 నాటికి ఎంత ఉందో మీరు చూడండి. 60 రూపాయలు. ఇవాళ ఎంత ఉంది? 90 రూపాయలు అయింది. 90 రూపాయలు. పెట్రోల్ ఎంత ఉంది సార్? 100 రూపాయలు. డీజిల్ కూడా 100 రూపాయల దగ్గరలో ఉన్నాం సార్. కానీ క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు మీరు ఇక్కడ తగ్గిస్తున్నారా? లేదా అంతర్జాతీయంగా వచ్చినటువంటి క్రూడ్ ఆయిల్ రేట్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఇక్కడ ఏం తగ్గిస్తున్నారా? పోనీ ఇదంతా ఎందుకు? జిఎస్టీలోకి తీసుకురండి, ఒకసారి తెలిపోద్ది. దాన్ని చేయరు వీళ్ళు. ఎందుకంటే మీరు పోరాటం చేయట్లేదు సార్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు నరేంద్ర మోడీ గారు ఫోటోషూట్లో ఉన్నారు, బిజీగా ఉన్నారని. మరి మీరు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు సార్? ఎక్కడ మీరు రోడ్ల మీద కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన పరిస్థితి ఎక్కడ ఉంది? ఆంధ్రాలో అంటే మీకు బలం లేదనుకోవచ్చు. మేము ఆంధ్రాలో కూడా నిన్న మార్కాపురం వెళ్ళాం. మార్కాపురంలో అక్కడ ప్రొటెక్ట్ చేసాం. వెళ్ళి కలెక్టర్ గారిని, లేడీ గారి ఉంటే మేడం గారిని కలిసి ఇవాళ జరుగుతున్నటువంటి పెట్రోల్ బంకుల దగ్గర మీరేం ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంత్రులను తిడతాడు, ఎమ్మెల్యేలను తిడతాడు సార్, అధికారులను తిడతాడు. అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుంది? వారం రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు. దీని మీద దిగరు. సివిల్ సప్లై మంత్రి ఏమో టెలికాన్ఫరెన్స్ ఒకవైపు, సీఎం గారి టెలికాన్ఫరెన్స్ ఒకవైపు తీసుకుంటారు తప్ప దీన్ని గ్రౌండ్లోకి వెళ్ళి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? గ్రౌండ్లోకి వెళ్ళి ఏ పెట్రోల్ బంక్ వాళ్ళకి రావట్లేదు. అక్కడి నుంచి ఆయిల్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేయండి, బాబు ఇక్కడికి ఎందుకు రావట్లా? ఈ ఏరియాలో ఇబ్బంది జరుగుతుంది. ఇవాళ వ్యవసాయం చాలా బిజీ ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగం రైతు నష్టపోతూ ఉన్నాడు. ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయట్లేదు వాళ్ళు. ఇది దీని ఆయిల్ యొక్క ప్రభావం మనిషి దైనందిక జీవితం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తారు. నిత్య ధరల మీద కానివ్వండి, అతనికి వెళ్ళేటటువంటి ఆఫీసులకు కానీ, కంపెనీలకు కానీ, ఇంకో చోటికి వెళ్ళాలన్నా కూడా ఆ ఇంధనం అనేటటువంటి ఉంటే తప్ప పనికి గడవనటువంటి పరిస్థితి. ప్రతి దాని మీద దాన్ని రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి దీని మీద ఉంది. మేము ఉద్యమం చేస్తున్నాం సార్, మీరు ఉద్యమాలు చేయట్లేదని మాకండి. ఉద్యమం కానీ నరేంద్ర మోదీ అవసరమైన మేరకు అయితే చేయడం లేదు, ఏదో మమా అనిపిస్తున్నారు. కానీ నిజంగా మీరు చెప్పిన స్థాయిలో డీజిల్ కొరత ఉంది. డీజిల్ని, పెట్రోల్ని జిఎస్టీలో చేర్పించాలటువంటి నినాదం ఉంది. ఎందుకు పార్లమెంట్ జరిగిన ప్రతిసారి మీరు ఎందుకు దాన్ని ప్రస్తావించరు? ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? అంటే జిఎస్టీలోకి తీసుకురావడానికి ప్రభుత్వం మీద కావాల్సినటువంటి ఒత్తిడి అయితే చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. వాస్తవం కదా సార్? మీరు ఈ మాట అన్నారు కదా, పార్లమెంట్లో ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు అంటే దేశంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి తర్వాత రెండో నాయకుడు ఎవరు ఉంటారు? ప్రతిపక్ష నాయకుడు బిఎస్ఏలో బిజినెస్ అవర్స్ ఏ విధంగా నడపాలి అనేటటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పెట్టినటువంటి దానిలో ఎన్నిటి మీద వాళ్ళు చర్చిస్తున్నారు చెప్పండి? బుల్డోజ్ చేసేస్తున్నారు సార్. వాళ్ళకున్నటువంటి అధికార మదము కైపుతో ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ప్రతిపక్ష నాయకుడు ఇచ్చేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి పార్లమెంట్లో ఉన్నాడు, పార్లమెంట్ జరుగుతూ ఉంటే విదేశాల్లోకి వెళ్ళిపోతాడు. మేము మాట్లాడితేనే మాకు మైక్ ఇవ్వరు స్పీకర్ గారు. నో అపోజిషన్ లీడర్, నో ఐ వోంట్ అలౌ అంటాడు స్పీకర్ గారు. ఎంతసేపటికి అధికార పార్టీ వైపు చూసేటటువంటి పరిస్థితి ఉంటే ప్రజలు గమనించాలి. మళ్ళీ మీరు మొన్న ఉమెన్ ఎంపవర్మెంట్ బిల్లు పెట్టినప్పుడు విపక్షాలన్నీ కూడా ఏకమయ్యి ఆ బిల్లును తిరస్కరించాయి కదా. అట్లాగే ఈ పరిస్థితి కూడా దేశానికి అత్యవసరం, ప్రజలకు అత్యవసరం. డీజిల్ని, పెట్రోల్ని మీరు జిఎస్టీ పరిధిలో తీసుకుని రండి అని చెప్పని ఆ స్థాయిలో నిజంగా పోరాటం చేశారంటారా సార్? 200% ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మీరు చూడండి, కరువు వచ్చినప్పుడు కానివ్వండి, కోవిడ్ వచ్చినప్పుడు కానివ్వండి, పార్లమెంట్లో వలస కార్మికులు సంబంధించినటువంటి దానికి కానివ్వండి, కార్మికులు తమ గమ్యస్థానాలకు వెళ్ళటంలో దానిలో ప్రభుత్వం ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం, అది పోరాట రూపంలో గొంతెత్తి ప్రశ్నించేటటువంటి రూపంలో. కానీ ఎక్కడ సార్ దేశాన్ని ఒక కప్పేసేటటువంటి పేదరికంతో తెల్లగొడ్డతో కప్పేసి కేవలం పెద్ద పెద్ద ధనవంత దేశాలకి ఆహా ఓహో అని చెప్పేటటువంటి నరేంద్ర మోడీ లాంటి బుల్డేజ్ ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఇవాళ మీరు ఇంకో మాట అడిగారు, అందరూ కూడా కలిసి అన్నారు. అందరూ కూడా కలిసి ఏమన్నారు? 2/3 మెజారిటీ నరేంద్ర మోడీకి ఉంది సార్ మహిళా రిజర్వేషన్ బిల్లులో.
లేదు కదా. దాంట్లో ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకటే పెట్టాలి కదా. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు బిల్లులో పెట్టలేదు కదా. ఎప్పుడు 15 సంవత్సరాల తర్వాత మొదలు పెడతానని చెప్పి వాళ్ళు తీసుకొచ్చేటటువంటి ఉన్నటువంటి స్వార్థం ఏంటి సార్? మహిళా రిజర్వేషన్ బిల్లు ముందు పెట్టారు. ఓడిపోతానని తెలుసు, 2/3 మెజారిటీ లేదన్న సంగతి తెలుసు అతనికి. ఫస్ట్ బిల్లు అతనికి అప్రతిష్ట తెచ్చింది అని తెలిసి కూడా కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తప్ప వాళ్ళ చిత్తశుద్ధి ఉంది సార్. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద 2023 ఆయన ప్రధానమంత్రిగా ఉండగా చట్టం అయింది, ఏకగ్రీవంగా ఆమోదించి ఉంది అక్కడ. దాంట్లో మేమే అడుగుతున్నాం, బిల్లుని యాజ్ ఇట్ ఈజ్గా అమలుపరచండి. 543 స్థానాలు ఇవాళ నుంచి కాదు కదా, 30-40 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇవాళకి వాళ్ళ కొమ్మలు మునిగిపోతుంది, ఏమీ లేదు. కేవలం ఏంటంటే మనం అతనికి యొక్క క్రెడిబిలిటీ తగ్గిపోతూ ఉంది. దీన్ని కాపాడుకోవడం కోసం, అధికారాన్ని పదిలంపరుచుకోవడం కోసం ఒక స్వార్థంగా ఆలోచించి 4 రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉన్నాం. ఆ 4 రాష్ట్రాలు మన చేతిలో ఉంటే చాలు, మన ప్రధానమంత్రి అధికారం ఎక్కడ పోకుండా ఉండాలి అనేటటువంటి ఒక కుట్ర తప్ప మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు సార్. చిత్తశుద్ధి అనే మాటకు వస్తే మహిళలు చాలా తెలివిగల వాళ్ళు, మిమ్మల్ని నమ్మరు, వాళ్ళని నమ్మరు. బిల్లు మీరు అడ్డుకున్నారని చెప్తే నమ్మే పరిస్థితుల్లో మహిళలు లేరు. బిల్లు మేము పెట్టాలని చూసాము, అవతల వాళ్ళు అడ్డుకున్నారు అని చెప్తే వాళ్ళ మాటలు వీళ్ళు ఏం నమ్మట్లేదు. అంటే మనం గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుతున్నాం కదా. మహిళలు వాళ్ళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ చట్టాలతో వాటితో పని లేదు. 50%, 35%, 33% ఇవ్వాలనుకున్న పార్టీలు మొత్తం ఇవ్వచ్చు కదా అనే ఒక డిమాండ్ అయితే వస్తుంది. సో ప్రజలైతే, మహిళలు అయితే చైతన్యవంతం అయ్యారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, 29వ తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయి అనేది, ఏ స్థాయిలో పెరగబోతున్నాయి అనేది వాళ్ళు పెంచమని చెప్పానండి. బాధ్యత కలిగిన ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్పట్లేదు, ఇప్పుడు చెప్పలేదు దానికి. ఇప్పుడు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము పెంచితే మా పదవులకు రాజీనామా చేస్తామని చెప్పానండి. సింపుల్ లాజిక్ చెబుతారు వాళ్ళు. అంతర్జాతీయంగా వచ్చినటువంటి మార్పుల వల్ల, వ్యయ ప్రయాసాల వల్ల ఇరాన్ ఇదివరకటి కన్నా ఇప్పుడు దెబ్బతినుంది కొంత ఆర్థికంగా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ట్యాక్స్ వేస్తున్నారు ఇదివరకటి మీద కన్నా కొంచెం పెంచి. ఆ ట్యాక్స్ బేర్ చేసినప్పుడు జనరల్గా ఎక్కడో చోట పెరుగుతూ ఉంటాయి. కానీ మన దేశంలో ఆల్రెడీ పెంచి పీక్లో ఉంది. పెట్రోల్, డీజిల్ రేట్లు హైయెస్ట్లో ఉన్నాం మనం. ప్రపంచంలో ఏ మొదటి స్థానంలో ఉన్న అంత రేట్లు ఉన్నాయి మన దేశంలో, ఎక్కడా లేవు ఇంత రేట్లు. దాన్ని ఇంకొంచెం పెంచుకుంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంది, వాళ్ళకి సంబంధించినటువంటి 15-16 కంపెనీలు ఉన్నాయి ఈరోజు కూడా. ఆ కంపెనీలు లబ్ధి చేకూర్చడానికే ఇవాళ కూడా గ్యాస్ వాళ్ళే తెస్తారు, అల్యూమినియం వాళ్ళే తెస్తారు, స్టీల్ వాళ్ళే తెస్తారు. ఎవరు? నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి బినామీలే ఈ సరఫరా చేసేటటువంటి కాంట్రాక్టర్లు. వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి 100%. వాళ్ళే లాభాల్లో ఉన్నాయి. మీరు చూడండి, ప్రపంచంలో ఆర్థిక స్థితిమంతుల్లో వాళ్ళే ముందు ఉంటారు. 15-20 సంవత్సరాల కింద ఎక్కడున్నారు వాళ్ళు? ఈ 15 సంవత్సరాల్లోనే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయ్యి ప్రధానమంత్రి అవ్వగానే ప్రపంచ స్థాయి ధనవంతులు ఏ విధంగా అవుతారు వాళ్ళు? ఒకసారి చూడండి. నేనన్నాగా, మీరు సుధీర్ చాలా సీనియర్ జర్నలిస్ట్, మీరు చెప్పండి, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు అదానీ, అంబానీ ఈ ప్రపంచంలో ఆర్థిక స్థితిగతులు ఎంత ఉన్నారు? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేటటువంటిది మీ ప్రపంచాన్ని చెప్పండి చాలు. రాజకీయంగా కొంత లబ్ధి చేకూర్చుకున్నప్పుడు కూడా నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే 20 నుండి 30 రూపాయలు పెరగబోతుంది డీజిల్ అనేది చెప్తున్నారు. అదే కానీ నిజమైతే అసలు ఈ పరిస్థితి ఏమవుద్ది అంటే, ఏ అంశాలు, ఏ రంగాల మీద ఈ ప్రభావం పడుద్ది, ప్రజలు ఏమవ్వాలి అసలు? నేను మీకు ఇంతకుముందు చెప్పాను సారు, పెట్రోలు, డీజిల్ మనిషి దైనందిక జీవితంలో భాగం అయిపోయింది. మనిషి బజార్ వెళ్ళాలి, 2 వీలర్ వేసుకొని వెళ్ళాలి, కూరగాయలు కొనాలి, పెట్రోలు కావాలా, దాని యొక్క కన్సూమ్ పెరిగిపోద్ది, కంపల్సరీ దానికి అతను పే చేసుకోవాల్సిందే. 2, కూరగాయలు తీసుకురావాలంటే ట్రాన్స్పోర్ట్, ఆ ట్రాన్స్పోర్ట్ వల్ల దాని రేట్లు పెరుగుతాయి, అది కూడా కన్సూమర్ భరాయించాలి. మీరు వాణిజ్యపరంగా ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా పెట్రోల్, డీజిల్ మిషన్లు లేకుండా ఏది జరిగేటటువంటి, అసలు మనం ఏం చేయకుండా ఇంట్లో కూర్చున్నా సరే డీజిల్, పెట్రోల్ వాడాలి. ఎందుకంటే మన సెల్ ఫోన్లో సిగ్నల్ రావాలన్నా డీజిల్ వాడాలి. అంటే మనిషి దైనందిక జీవితంలో సంబంధం ఏర్పడినటువంటిది ఆయిల్.
దీనిని ఇంత భారతదేశంలో 2 ప్రాంతాల్లో దాని యొక్క తీసుకొచ్చి సప్లై పాయింట్లు ఉండి కూడా మనం ఇంత కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు అంటే దీన్ని ఆయిల్ కంపెనీల వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగుంది. 100% దీన్ని దాగుంది. దీని మీద మాట్లాడలే. మీరు చూడండి, కావాలంటే కేవలం ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడకపోవడం కదా, మీరు సరిగ్గా అడగట్లేదు. మేము ఇప్పుడు మా కర్మే మీది చిన్న గొంతు. అదేం కాదు, మాది నరేంద్ర మోడీ గారిని ఈ దేశంలో ప్రశ్నిస్తున్నటువంటి ఏకైక పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఆయన్ని మించి ఈ రాష్ట్రంలో చెప్పండి పోని ఎవరైనా నరేంద్ర మోడీని విమర్శించే నాయకుడు ఒక్కడ పేరు చెప్పండి మీరు, కాంగ్రెస్ పార్టీ తప్ప. మేము ఒప్పుకుంటాం సార్. మీకంటే రాజకీయ అవసరం సార్ అది. రాజకీయంగా వాళ్ళు మిగతా వాళ్ళు కూటమిలో ఉన్నారు, ఇంకో ఆయన ఏమో అవసరం కోసం ఆయన మొదలకుండా ఉన్నారు. అదొకటే కాదు సార్, ప్రజలు కూడా గొంతెత్తాలి కదా సార్. నేను అంటుంది మేము రాజకీయ పార్టీగా మాకున్నటువంటి లిమిటెడ్ పవర్సు, మాకున్నటువంటి మీడియా సపోర్టు, మాకున్నటువంటి ప్రజల యొక్క ప్రజలు కూడా బాధని దిగమింగుతున్నారు తప్ప ప్రశ్నించే గొంతు అవ్వట్లేదు. అదే ఆ రోజుల్లో స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు త్యాగాలు చేసి ఉండకపోతే వాళ్ళు మనం స్వేచ్ఛ బాధలు బతికుండేవాళ్ళం కాదు. నేను అప్పీల్ చేస్తున్నా ప్రతి మీటింగ్లో కూడా ఈ రోజుల్లో ప్రజలు మీరు ప్రశ్నించే గొంతు కాకపోతే మిమ్మల్ని ఎవడు కాపాడు. మీకు ఏదో చోట ప్లాట్ఫారం కాంగ్రెస్ ఉంటుంది మీకు అండగానో మీకోసం పనిచేయడం కోసం, కానీ మీరు ప్రశ్నించే గొంతు అవ్వాలి. ఇంత మెచ్యూరిటీ, ఇంత యూనివర్సల్ కనెక్టివిటీ పెరిగిన తర్వాత కూడా ఏ దేశంలో ఏం జరుగుతుందో మన కళ్ళ ముందు తెలుస్తున్నటువంటి ఈ పరిణామంలో కూడా మనం ఇవాళ ఉన్నటువంటి యువత కూడా కేవలం అక్కడ ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది దీనికి మెసేజ్ పెట్టడం, వాడేదో మతం పేరు మీద తిట్టాడు, ఈడేదో కులం పేరు పెట్టాడు అని చెప్పి వాడిని కొట్టుకోవటం, ఇళ్ళని కలబెట్టుతున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రశ్నించి గొంతు కావట్లేదు. ఈ 20-30 రూపాయలు ఒక లీటర్కి డీజిల్ కానీ పెంచితే నిజంగా ప్రజలు స్పందన రాదంటారు. అదే రావాలని మీ దండం పెట్టుకుంటున్నా సార్. మీ ద్వారాగా మీ తెలుగు వన్ ప్రేక్షకుల ద్వారాగా దండం పెట్టి చెప్తా ఉన్నాను. ప్రజలు ప్రశ్నించే గొంతు కాండి. అది మస్తాన్ వాళ్ళు తప్పు చేస్తాడా, లేదా ఎక్స్ తప్పు చేస్తాడా, వై తప్పు చేస్తాడా? ఎంత దుర్మార్గమైన చర్యలు చూస్తున్నాం సార్ ఇవాళ సమాజం. ఎంత దుర్మార్గం అంటే మనం ఊహించుండవు. మనకు అవ్వలో కూడా రానటువంటి దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు కూడా అది అక్కడ జరిగిందంటే అని చర్చించుకుంటున్నారు తప్ప దీన్ని ఎక్కడో చోట వాడు అతను మాట్లాడి స్పీకప్ ఆన్ సచ్ ఎ రాంగ్ థింగ్స్, అటాక్ ఆన్ సచ్ ఎ రాంగ్ థింగ్స్, దీని మీద ఆపలేకపోతున్న ప్రభుత్వాలు నిలదీయండి. ఎక్కడో చోట ఒక రిఫార్మ్స్ అనేటటువంటి ఎక్కడో ప్రశ్నించే గొంతు రాకపోతే డీజిల్ పెట్రోల్ మీద మీరేం పోరాటం చేయబోతున్నారు? డీజిల్ పెట్రోల్ రేట్లు మా పోరాటం మీరు చూపిస్తేనే ప్రజలకు వెళ్ళింది సార్. మీరు దయచేసి మమ్మల్ని మీడియా చూపిస్తుంది సార్. మీరు చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు మీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గారు వచ్చిన ప్రతిసారి మీడియా పెద్ద ఎత్తున కవరేజ్ చేస్తుంది. కానీ నామకే వస్తే ఏదో 1 రోజు 2 రోజులు చేసి వెళ్ళిపోతే కాదు కదా. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడి ఉంది. మిగతా పార్టీలు మీరు చెప్పినట్లుగా కాంప్రమైజ్ అయ్యాయా, లేకపోతే వాళ్ళంతా అయ్యారా, అది వేరే సంగతి. కాంగ్రెస్ పార్టీ వెనకబడి ఉంది సార్. ఎందుకు ముందుకు రాదు సార్? నేను చెప్పేదండి, మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అంతర్గతం కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కానీ షర్మిలమ్మ గారు ఒక్కటే పోరాటం అని కాదు, చేసే పోరాటానికి మద్దతు పలకండి. ప్రజలు మేము కోరుతుంది అది. ఆవిడ కడపలో అక్కడ ఉన్నటువంటి రైతాంగం, అక్కడ ఉన్నటువంటి విషయం మీద, ఉల్లిగడ్డ రైతులు కర్నూలులో ఉల్లిగడ్డ రైతులకు సంబంధించినటువంటి దానిలో, శనగ పండుగ సంబంధించినటువంటి అనంతపురం, ఈ 3 జిల్లాలతో పాటుగా ప్రతి చోట ఏలూరులోకి వెళ్ళింది. వరికి సంబంధించినటువంటి విషయాల్లో పంట పొలాల్లో దిగి పోరాటం చేసినటువంటి చరిత్ర. కానీ నేను అంటుంది ఇప్పుడు చరిత్రల గురించి కాదు సార్. ఇప్పుడు నేను చెప్తుంది ఇప్పుడు క్రైసిస్ ఏంటి ఏపీలో. డీజిల్ పెట్రోల్ మీద తీవ్రమైనటువంటి క్రైసిస్ ఉంది. 100% లక్షల మంది సఫర్ అవుతున్నారు. మీ పార్టీ తరఫున మీ పిసిసి అధ్యక్షురాలు బయటికి రావాలి కదా. తప్పకుండా సార్, వస్తారు సార్. లేదు అట్టే లేదు సార్. మీరు చూడండి, వాళ్ళు ఏమన్నారే, మాకు 2 రోజులు టైం వేయండి, మా అంతా సెటరైట్ చేస్తామనేటటువంటి వెసలుబాటు మేము అడిగిన దాని మీద. నిన్న మార్కాపురం వెళ్ళినప్పుడు కూడా కలెక్టర్ గారిని కూడా కలిస్తే కలెక్టర్ గారు జేసీ గారికి అప్పటికప్పుడు చెప్పారు. అప్పుడు మన పులి శ్రీనివాస్ గారికి అక్కడి నుంచి చెప్పారు. కానీ ఈ 2 రోజుల్లో వీళ్ళు చేయకపోతే 29 రేపు ఒకటి అయిపోద్ది, ఎల్లుండితో వీళ్ళు చేస్తారు. మీరు ప్రత్యక్షంగా మేము చేసేటటువంటి యుద్ధంతో ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజలు
వాలంటీర్లుగా రోడ్డు మీదకి వచ్చే విధంగా మా ఉద్యమం స్ఫూర్తి ఉంది, మా ఉద్యమ ఆలోచన ఉంది, మా ఉద్యమంలో ఆ విధమైనటువంటి ఎజెండా పెట్టుకొని ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా తెలియదు. సరే చూద్దాం. మొత్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పెట్రోల్ డీజిల్ వ్యవహారాల్లో పెద్ద కుట్ర దాగి ఉందనేది మాత్రం స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి చెప్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్రమైనటువంటి కొరత రావడానికి కూడా ఇంధన కంపెనీలన్నీ ఏకమై ప్రజల నడ్డి విరచడానికి కుట్ర పన్నుతున్నాయి. అదేవిధంగా రేపు మాపు భారీ ఎత్తున రేట్లు పెంచబోతున్నారు. దీనికోసమే ఆయిల్ మొత్తాన్ని బ్లాక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే దీని మీద ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ కానీ ఏ విధంగా స్పందిస్తాయనేది ప్రజలు మాత్రం చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు.